డిఆర్‌పివి రూల్స్‌లో భాగంగా ఏ స్టాండ్స్ ఫర్ అప్రాక్సిమేషన్ గురించి తెలుసుకున్నాం. ఏ స్టాండ్స్ ఫర్ అసంప్షన్ అండ్ ఆన్సర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. అసంప్షన్ అంటే ఊహించి చెప్పడం, ఆన్సర్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్‌ని తీసుకొని ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ రాబడ్డాన్ని ఆన్సర్ ఆప్షన్స్ అంటామన్నమాట. మరి దీనికి ఉదాహరణగా దీనికి చెప్పడానికి అసైన్‌మెంట్స్ 2023 పేపర్ 3లోని సెట్ బిలో రెండో ప్రశ్న తీసుకోవడం జరిగింది. అది ఒకసారి చూడండి. ఎక్స్, వై, జెడ్‌లు ఎక్స్ లెస్ దాన్, వై లెస్ దాన్, జెడ్ లెస్ దాన్ అయ్యేటట్లుగా ఉండే 3 వరుస ధన పూర్ణాంకాలుగా తీసుకోవడం జరిగింది. అంటే ఎక్స్ లెస్ దాన్, వై లెస్ దాన్, జెడ్ వరుస ధన పూర్ణాంకాలు అన్నాడు. ఓకే. ఎక్స్ స్క్వేర్ యొక్క ఒకట్ల స్థానంలోని అంకె 6, వై స్క్వేర్లోని ఒకట్ల స్థానంలోని అంకె 9. అయితే జెడ్ స్క్వేర్ యొక్క ఒకట్ల స్థానంలోని అంకె ఎంత అన్నాడు. క్లియర్గా మనం ఇప్పుడు ఒకటి ఊహించి తీసుకోవాలన్నమాట. ఎగ్జాప్షన్ చేసుకుందాం. ఏంటి 3 అయ్యేటట్లుగా వరుస ధన పూర్ణాంకాలు తీసుకుందాం. అంటే 2, 3, 4 ఇక్కడ తీసుకుంటా. ఇక్కడ 2, 3, 4 3 వరుస ధన పూర్ణాంకాలుగా తీసుకున్నాను. అయితే క్లియర్గా ఎక్స్ లెస్ దాన్, వై లెస్ దాన్, జెడ్ లెస్ దాన్, ఇది ఎక్స్, ఇది వై, జెడ్ అనుకుందాం. రైట్. అప్పుడు అనుకుందాం ఎక్స్ లెస్ దాన్, వై లెస్ దాన్, జెడ్ అనుకుందాం. అయితే ఒకట్ల స్థానంలో ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్లో ఒకట్ల స్థానంలో అంకె ఎంత రావాలి, 6 రావాలి. అంటే 2 స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ అంటే 4, అంటే ఇది కాదు. నెక్స్ట్ 8గా తీసుకో. ఇది ఒకట్ల స్థానంలో అంకె ఎంత రావాలి, 3 స్క్వేర్ అంటే 9, అంటే ఇది కూడా కాదు. 4 స్క్వేర్ అంటే 6 అవుతుంది. మరి వై స్క్వేర్ అంటే ఎంత రావాలి, 9 రావాలి. 5 స్క్వేర్ ఎంత అవుతుంది, 5 అవుతుంది, అంటే ఇది కూడా కాదు. నెక్స్ట్ 6 తీసుకో, తర్వాత 7 తీసుకో. మరి 5 స్క్వేర్ అంటే ఎంత రావాలి, ఇక్కడ 5 రావాలి. కానీ మనకు ఒకట్ల స్థానంలో ఎంత 6 రావాలి, అంటే ఇది కూడా కాదు. మరి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత అవుతుంది, ఒకట్ల స్థానంలో 6 అవుతుంది. రైట్. ఎక్స్ స్క్వేర్ అంటే 6, జెడ్ స్క్వేర్ అంటే అదే వై స్క్వేర్ అంటే ఎంత, వై స్క్వేర్ అంటే 9, అంటే 7 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 7 49, కాబట్టి 9 వచ్చింది. అంటే ఇది సాటిస్ఫై అయింది, ఇది కూడా సాటిస్ఫై అయింది. అయితే జెడ్ సాటిస్ఫై అవుతుందా లేదు చూడు. 8 స్క్వేర్ ఎంత 8 స్క్వేర్ అంటే 64, కాబట్టి ఒకట్ల స్థానంలో ఎంత ఉన్నట్టుగా 4 ఉన్నట్టుగా. ఆన్సర్ క్లియర్గా 3. సెట్ బిలో 4వ క్వశ్చన్ అండి. 1 నుండి వరుస సహజ సంఖ్యలను ఒకదాని ప్రక్కన మరొకటి 21 అంకెలు గల సంఖ్య ఎన్గా ఏర్పడేటట్లు రాశారు. అయితే ఆ సంఖ్య ఎన్ను 11చే భాగించగా వచ్చే శేషం ఎంత అన్నాడు. అంటే 1 నుంచి అలాగా ఎంతవరకు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 చూడండి. ఇప్పుడు ఈ విధంగా రాసుకుంటూ పోతే అలాగే 21 అంకెలు అంట. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. సో 21 అంకెలు ఉన్నాయి. అయితే ఈ సంఖ్య అనేది 11చే భాగించబడితే అట్లా భాగించగా వచ్చే శేషం ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు 21 నెంబర్ అంటే పెద్ద నెంబర్ కాబట్టి దాన్ని మనము భాగించడం అనేది కష్టమవుతుంది. రైట్. మరి దీనికి మనం ఏం చేయాలంటే 21 అనేది బేస్ సంఖ్య. కాబట్టి నేను బేస్ సంఖ్య ఉన్నదే తీసుకుంటాను. అంటే 1, 2, 3, 4, 5 బేస్ సంఖ్యలు ఉన్నట్టుగా తీసుకున్నాను. 21 అనేది బేస్ సంఖ్య. నేను బేస్ సంఖ్యని తీసుకున్నాను, చిన్న నెంబర్గా తీసుకున్నాను, ఊహించుకుంటున్నాను. ఎగ్జాప్షన్ మన కాన్సెప్ట్ ఇది, ఎగ్జాప్షన్ అనమాట. సో బై 11 అనమాట. ఇప్పుడు 11 దీంతో భాగించామనుకోండి. 11 భాగాహారం ఏంటి, సరి సంఖ్యల మొత్తం బేస్ సంఖ్యల మొత్తం సమానం అవ్వాలి. ఇక్కడ 1 + 3 + 5 దట్ ఈక్వల్ ఎంత అవుతుంది, 2 + 4 దట్ ఈక్వల్ ఇక్కడ ఎంత 9 ఈక్వల్ ఇక్కడ ఎంత వచ్చింది 6. రైట్. చూడండి 1 + 3 + 5 = 2 + 4 అంటే ఎంత అవుతుంది, 9 = 6 వచ్చింది. ఇక్కడ 9 = 6. కానీ ఇక్కడ ఈ సంఖ్య 11చే భాగించబడాలి అంటే ఇందులో నుంచి 3 తీసేస్తే వస్తుందా, అంతే కదా. 1, 2, 3, 4, 5 ఈ సంఖ్య సరి సంఖ్యల మొత్తం బేస్ సంఖ్యల మొత్తం సమానం చేస్తాం. 1 + 3 + 5 = 2 + 4 అంటే 9 = 6 వచ్చింది. కానీ ఈ సంఖ్య 11చే భాగించబడాలి అంటే ఇప్పుడు 9 = 6 అవ్వాలంటే 6 = 6 రావాలంటే 9లో నుంచి ఒక 3 తీసి వస్తుందిగా. అంటే 3 ఏమవుతుంది, 3 ఎక్కువ అవుతున్నట్టే కదా. అంటే 3 ఇప్పుడు 6 = 6 అవుతుందా, అంటే 3 ఎంత అయినట్టుగా, ఎక్కువ అవుతున్నట్టుగా, అంటే అదేమైనట్టుగా రిమైండర్ అయినట్టుగా. కాబట్టి ఆన్సర్ 3. అర్థమైందా. ఇప్పుడు ఒక సంఖ్య తీసుకున్నాం, బేస్ సంఖ్యల మొత్తం సరి సంఖ్యల మొత్తం సమానం చేసాం. బేస్ సంఖ్యల మొత్తం సరి సంఖ్యల మధ్య భేదం ఎంత ఉండాలా,
భేదం ఎంత ఉండాలా? 11 యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలి లేదా 0 అయ్యి ఉండాలి. మరి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇక్కడ 6 రావాలంటే ఎంత తీస్తే 6 వస్తుంది? 3 తీస్తే 6 వస్తుంది. ఆ 3 ఏమైనట్టుగా? అంటే 3 తీయగా ఉన్న నెంబరు 3 తీయగా నెంబర్ అనేది 11చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే 3 శేషమైనట్టుగా కదా! కాబట్టి రిమైండర్ ఈజ్ 3. 8, 15, 21లోని ప్రతి దానిచే భాగించినప్పుడు 1 శాతం ఇస్తూ 40,000 మరియు 90,000 యొక్క అనుపాత మధ్యములకు అతి దగ్గరగా ఉండే పూర్ణాంకం ఏది అన్నాడు. సో అనుపాత మధ్యం అంటే ఏంటి? √AB అని అర్థం. మరి ఇక్కడ 40,000కి ఇక్కడ 60,000 ఇక్కడ ఎంత? 90,000కి మధ్య అనుపాత మధ్యం అంటే √AB అవుతుంది. 4 9లు అంటే 36 కాబట్టి ఎన్ని సున్నాలు ఉంటాయి? 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి మొత్తం 8 సున్నాలు అవుతాయి. రైట్? 8 సున్నాలు అండర్ రూట్ అవర్. దట్ మీన్స్ 6 36 కాబట్టి 2 సున్నాలకు 1 సున్నా కాబట్టి 60,000 అనేది అవుతుంది. మరి 60,000కి అతి దగ్గరగా ఉండే పూర్ణాంకం అడిగాడు మనకి. రైట్? మరి 60,000కి అతి దగ్గరగా ఉండే పూర్ణాంకం కావాలి అంటే ఫస్ట్ మనం ఆప్షన్స్ చూడాలి. ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ 5 మూళ్ళ 15 అంటే ఎంత? 5 మూళ్ళ అంటే 3చే భాగించినప్పుడు ఎంత రావాలి? 1 రావాలి. మరి ఇది ఎంత అవుతుంది? 13. సో 22 కదా ఇది? 22. 1 మిగిలింది. 7 × 21 ప్లస్ 1 మిగిలింది. ఓకే. 7 × 21 ప్లస్ మిగిలిందంటే ఈ ఛాన్స్ ఉంది. ఓకే. 1 మిగిలింది. ఓకే. ఇది చూడండి 10 ఇదంతా 14, 16, 20, 21 అంటే ఇది 3తో తెగిపోతుంది. కానీ శేషం 1 లేదు. కాబట్టి ఆప్షన్ ఇది కానే కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే 5లో ఇందులో 3 ఉంది. 3చే భాగించినప్పుడు శేషం 1 రావాలన్నాడు. మరి ఇది 3తో డైరెక్ట్ తెగిపోతుంది. శేషం 1 లేదు. కాబట్టి ఇది కాదు. మరి నెక్స్ట్ ఆప్షన్స్‌కి 60,000కి అతి దగ్గరగా ఉండే సంఖ్య ఏదో చూడు. మరి ఇది ఉంది గానీ ఇది ఈ రెండిటితో పోల్చుకుంటే ఇది ఈ రెండిటికన్నా దగ్గరగా ఇది ఉంది. దీనికన్నా దగ్గరగా ఇది ఉంది. కాబట్టి ఇది కాదు. మరి ఈ 2 చూద్దాం. ఈ 2లో 60,000కి అతి దగ్గరగా ఉన్నది ఏది? ఇది 400 కన్నా తక్కువ. 400 కన్నా తక్కువగా ఉంది 60,000కి. మరి ఇది 400 కన్నా 480 కన్నా ఎక్కువ ఉంది. 400 కన్నా ఎక్కువ ఉంది. ఇది 400 కన్నా తక్కువ ఉంది. మరి ఏది దగ్గరగా ఉన్నట్టుగా? అంటే ఆప్షన్ సి ఈజ్ ద దగ్గరగా ఉన్నట్టుగా. లాజికల్ థింకింగ్ ఆప్షన్స్‌ను ఉపయోగించి మనం ఎగ్జిబిషన్ చేసి ఆన్సర్‌ని రాబట్టాలి. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్? రెండు సంఖ్యల మధ్య గసాబా 21 మరియు వాటి కసాగు 4641. ఆ 2 సంఖ్యలలో ఒకటి 200 మరియు 300 మధ్య ఉంటే అప్పుడు ఆ 2 సంఖ్యల మధ్య భేదం ఎంత అన్నాడు. 84, 105, 126, 147 అన్నాడు. మరి వీటి యొక్క గసాబా 2 సంఖ్యల మధ్య గసాబా ఎంత అండి? 21. మరి 21 అయితే మరి ఆ 2 సంఖ్యల మధ్య భేదం ఎంత అన్నాడు. అంటే 2 సంఖ్యల మధ్య భేదం అడిగాడు. గసాబా 21 అంటే వాటి యొక్క మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. రైట్? మరి 21తో ఇది తెగదు కాబట్టి ఇది కాదు. మరి 47 అంటే 147 ఇది కూడా కాదు. మరి ఆన్సర్ ఏమవుతుందో చూడండి. మరి 21 మల్టిపుల్ ఇది అవుతుంది, ఇది అవుతుంది. మరి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. అంటే 50%కి మనం వచ్చేసాం. మరి 50% ఏరియాకి మనం వచ్చేసాము. 2 సంఖ్యల మధ్య గసాబా అనేది 21 అన్నాడు కాబట్టి మరి 21x అనేది ఒక సంఖ్య, 21y అనేది ఇంకో సంఖ్య అనుకుందాం. ఆ 2 సంఖ్యల మధ్య కసాగు ఇచ్చాడు. అంటే ఈ 2 సంఖ్యల మధ్య కసాగు 4641 మరి గసాబు ఎంత అయితే ఈ 2 సంఖ్యల మధ్య లబ్ధం అనేది దేనికి సమానం అంటే వాటి యొక్క కసాగు మరియు వాటి యొక్క గసాబా మరియు గసాబా లబ్ధం అనేది ఆ 2 సంఖ్యల మధ్య లబ్ధానికి సమానము. అంటే ఇప్పుడు xy ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 21 × 4641/21 × 21. సో 21 × 21 21 21 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 4641/21 అంటే 221 మిగిలింది. xy అనేది 221 మిగిలింది. మరి xy అనేది 221 మిగిలింది. మరి ఎలా రాసుకోవచ్చు? దీన్ని 13 × 17గా రాసుకోవచ్చా? 13 17 రాసాము. మరి 13 17 అంటే 13 17 ఓకే. వాటి ఎంత అయింది? మరి 13 17 ఓకే. 13 17 వచ్చింది. మరి రెండిట్లో 221 అయింది. అయితే మరి ఇప్పుడు గసాబా సంఖ్య ఏమవుతుంది అంటే ఆ సంఖ్య 21x అలాగే 21
వై అనుకుందాం. మరి 21x అంటే 21 ఇంటూ 13 అవుతుంది ఒకటి, అలాగే 21 ఇంటూ 17 అవుతుంది ఒకటి. సో ఈ రెండు సంఖ్యల కసాగా మనకేం అడిగాడు? ఈ రెండు సంఖ్యల మధ్య భేదం అడిగాడు, రైట్? ఈ రెండు సంఖ్యల మధ్య భేదం అడిగాడు. మరి రెండు సంఖ్యల మధ్య భేదం అడిగాడంటే దాని అర్థం ఇప్పుడు 21 మల్టిపుల్ వచ్చిందా? మరి 17 నుంచి 13 తీస్తే ఎంత అవుతుందండి? 84 అనేది అవుతుంది, రైట్? 17 నుంచి 13 తీస్తే 4 కాబట్టి 21 4 84. డైరెక్ట్ ఆన్సర్ ఫస్టే చెప్పొచ్చు. ఒక రెండు సంఖ్యల యొక్క గసాబు ఇచ్చాడు 21, అయితే ఆ రెండింటి సంఖ్యల మధ్య భేదం కనుక్కోమంటే అది 21 మల్టిపుల్ అయ్యి ఉండాలి. అంటే ఇదైనా అవ్వాలి, ఇదైనా అవ్వాలి, ఇది కాదు, ఇది కాదు. మరి 50% జోన్కి వచ్చాము. ఈ రెండిట్లో ఏదవుతుంది అనేది మనకు తెలియాలి. మరి తెలియాలంటే 21x 21y 21x 21y అనేది ఎందుకు తీసుకున్నామంటే ఆ రెండు సంఖ్యల మధ్య గసాబు అనేది 21 అన్నాడు కాబట్టి ఎక్స్ వై అనుకున్నాం. 21x ఇంటూ 21y. ఈ రెండు సంఖ్యల లబ్ధం అనేది వాటి గసాబా మరియు గసాబా లబ్ధానికి సమానం కాబట్టి అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు xy ఈజ్ ఈక్వల్ టు వచ్చింది సమ్ xy ఈజ్ ఈక్వల్ టు ఎంత. మరి xy ఎడ్జస్ట్ నెంబర్లు ఎలా అవుతుంది? x ఎంత y ఎంత అనుకుందాం. మరి x ఇంటూ y ఎంత అయితే మరి x ఇందులో ప్రతిక్షేపిస్తే ఆ రెండు మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. మరి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 84 అవుతుంది ఆన్సర్. సో క్లియర్గా 84 అనేది ఆన్సర్ అవుతుంది. ఎగ్జిప్షన్ అండ్ ఆన్సర్ ఆప్షన్స్లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 8 అండి. సెట్ బిలో ఎస్ఐ మెయిన్స్ పేపర్ 3 2023లో 8వ క్వశ్చన్ ఏం ఇచ్చాడు చూడండి. రెండు సంఖ్యల కసాగు వాటి గసాబాకు 20 రెట్లు అన్నాడు. రెండు సంఖ్యల కసాగు అనేది వాటి గసాబాకు 20 రెట్లు. ఓకే, అయితే మరియు వాటి కసాగా మరియు గసాబాల మొత్తము 2520 అయితే వాటిలో మొదటి సంఖ్య 480 అయితే మొదటి మరియు రెండవ సంఖ్యల మధ్య నిష్పత్తి అడిగాడు. మొదటి సంఖ్య రెండవ సంఖ్య అయితే ఇప్పుడు రెండు సంఖ్యల కసాగా అనేది వాటి గసాబాకి ఎన్ని రెట్లు అన్నాడు? 20 రెట్లు. ఓకే, ఆప్షన్స్కి వెళ్దాం. ఇదొక సంఖ్య అనుకుందాం. ఈ రెండు సంఖ్యల కసాగా అనేది ఎంత అవుతుంది? 12. ఈ రెండు సంఖ్యల కసాగా అనేది వాటి గసాబాకు 20 రెట్లు. మరి గసాబా ఎంత? 1. ఈ గసాబాకి ఎన్ని రెట్లు ఉన్నట్టు ఇక్కడ? 12. అంటే ఇది కాదు, ఇది రెండు సంఖ్యలు అనుకుందాం. మరి ఈ రెండు సంఖ్యల యొక్క కసాగ అనేది అంటే ఎంత? 20. ఈ రెండు సంఖ్యల కసాగం 20 అనుకుంటే వీటి గసాబాకు 20 రెట్లు. వీటి గసాబా ఎంత? 1. 20 రెట్లు అన్నాడు. సో 20 రెట్లు అయ్యిందిగా. మరి 20 రెట్లు అయ్యిందంటే దాని అర్థం ఛాన్స్ ఉంది. మరి ఇది చూడండి, వీటి యొక్క కసాగ అనేది ఎంత అవుతుంది? 5 6 కసాగ 30. వీటి యొక్క గసాబా ఎంత? 1. అంటే ఇది 30 రెట్లు. వీటి యొక్క ఇది గసాబా, వీటి గసాబా 30 రెట్లు. అంటే ఇది కాదు, ఓన్లీ 2 ఆప్షన్. డైరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ మొదటి సెంటెన్స్ చదివితేనే వచ్చేసాయి నీకు. కాబట్టి డైరెక్ట్ ఆప్షన్స్తో మనం డైరెక్ట్ ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. XYZలు 3 ధన పూర్ణాంకాలు. XYZ యొక్క కసాగు ఎంతండి? 45. మరి XYZ యొక్క గసాబా అనేది 3. మరి XYల కసాగు 9, YZల కసాగు 15, ZXల కసాగు 45 అయితే అప్పుడు Z విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు క్లియర్గా XYZల యొక్క కసాగు ఎంతండి? 45. సో XYZల కసాగు ఎంత? XYZల కసాగు ఎంతండి? 45. అయితే మనకి ఇక్కడ దేని విలువ అడిగాడు? Z విలువ అడిగాడు. మరి Z విలువ అడిగాడు. ఇక్కడ XYల కసాగు తీసుకోండి. XYల కసాగు ఎంత? XYల యొక్క కసాగు క్లియర్గా ఎంత అవుతుంది? ఇక్కడ 9 అవుతుంది, రైట్? క్లియర్. XYల యొక్క కసాగు అనేది 9 అవుతుంది. XYZల యొక్క కసాగు అనేది 45 అవుతుంది. మరి ఎగ్జాంపుల్గా ఆప్షన్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ XYల యొక్క కసాగు అనేది 9. ఇక్కడ Z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 30 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు Zని 30 తీసుకున్నాం అనుకుంటే ఈ 30కి 9కి కసాగ ఎంత అవ్వాలా? 45 అవ్వాలా. మరి 30కి 9కి కసాగ ఎంత అవుతుంది? 3 10 30 3 9. సో ఏమవుతుంది? 10 30 90 అవుతుంది. అంటే ఇది కాదు. ఒకవేళ 12 తీసుకున్నాం అనుకోండి, అంటే 9కి 12కి కసాగ ఎంత అవుతుంది? 3 3 9 3 4 12. అంటే 3 4 12 12 36. అంటే ఇది కూడా కాదు. ఒకవేళ 15 తీసుకున్నాం అనుకోండి, 9కి 15కి కసాగ తీస్తే 3 3 9 3 5 15. అంటే 3 5 15 15 45. అంటే వచ్చిందా? కాబట్టి ఆన్సర్ 3. సెట్ బిలో 10వ క్వశ్చన్ అనమాట. 16 20 24 32 సంఖ్యలలో ప్రతి దాని చేత భాగించబడే కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య. కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య అంటే ఆప్షన్ అనేది ఖచ్చితంగా వర్గ సంఖ్య అయి ఉండాలి. ఆప్షన్ అనేది ఖచ్చితంగా వర్గ సంఖ్య అయి ఉండాలి. మరి ఇక్కడ సింగిల్ జీరో ఉంది.
సింగిల్ జీరో ఉందంటే అది వర్గ సంఖ్య కాదు. 2 అయినా ఉండాలి, 4 అయినా ఉండాలి, 6 అయినా ఉండాలి. కాబట్టి ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు. కాబట్టి ఇది తప్పు. మరి ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి. కానీ ఇక్కడ 136 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కాదు. కాబట్టి ఇది కూడా తప్పు. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి. 2 సున్నాలు ఉన్నాయి. ఓకే. 121 అనేది స్క్వేరే. పర్ఫెక్ట్ స్క్వేరే. కాబట్టి 121 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే. కానీ అది 11 మల్టిపుల్, రైట్? 11 మల్టిపుల్. అయితే ఈ 11 అనేది ఆన్సర్ అనేది ప్రశ్నలో ఉన్న సంఖ్యతో కూడా భాగించబడాలి. మరి ఇక్కడ 11 ఉందా? ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? ఎక్కడ 11 మల్టిపుల్ లేదు. ఆన్సర్లో 11 మల్టిపుల్ ఉంది. కానీ ప్రశ్నలో ఆన్సర్ 11 మల్టిపుల్ లేదు. కాబట్టి ఆన్సర్ అనేది ఇది కూడా కాదు. మరి మిగిలింది ఏది? ఓన్లీ 1. మరి ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి. ఓకే. 12 ఇది 144 అంటే 12 స్క్వేర్ అవుతుంది కాబట్టి 12. సో ఈ 12 ఎంత అవుతుంది? 4 మూళ్ళ, రైట్? 4 మూళ్ళు కాబట్టి క్లియర్గా 4 ఉంది, 3 ఉంది. కాబట్టి ఆన్సర్ 1. 12వ క్వశ్చన్ అండి ఇది. 12వ ప్రశ్న ఇచ్చాడు. 37 కంటే పెద్దవి అయ్యే 2 ధన పూర్ణాంకాల మొత్తం 296 మరియు వాటి గసాబా 37 అయితే అప్పుడు ఆ 2 సంఖ్యల మధ్య భేదం ఎంత అన్నాడు. సో వాటి గసాబా 37 ఇచ్చాడు. మరి ఆ 2 సంఖ్యల మధ్య భేదము కావాలి. మరి 37 ఎక్స్ అనుకున్నా, 37 వై అనుకున్నా అనుకోండి. మరి ఈ 2 సంఖ్యలు కదా. ఈ 2 సంఖ్యల మధ్య భేదం కావాలంటే 37లో ఎక్స్ మైనస్ వై అంతేగా. మరి భేదం అనేది ఏమవుతుంది? 37 గసాబ్ యొక్క మల్టిపుల్లే కదా అవుతుంది ఆన్సరు. మరి 37 యొక్క మల్టిపుల్ అనేది అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇది కాదు, మరి ఇది కూడా కాదు. మరి 7 అయినా అవ్వాలి లేదా 74 అయినా అవ్వాలి. మరి 37 అవ్వాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. మరి 37 ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2, వై ఈజ్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది? 74 మైనస్ 37 దట్ ఈజ్ ఈక్వల్ టు 37 అనేది అవుతుంది. 37 అనేది అవుతుంది. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, వై ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. మరి అలాంటి సందర్భం అవుతుందా? 37 కంటే పెద్దవి అయ్యే 2 ధన పూర్ణాంకాలు అన్నాడు. మరి 37 కన్నా పెద్దది అవ్వాలి. మరి ఒక సంఖ్య 37 అని తీసుకోవచ్చా? 37 కన్నా పెద్దది అవ్వాలన్నాడు. అంటే వై ఈజ్ ఈక్వల్ టు అనేది 1 అనేది కాదు. వై ఈజ్ ఈక్వల్ టు 1 అనేది కాదు. కాబట్టి ఖచ్చితంగా 37 కన్నా పెద్దదై ఉండాలి. కాబట్టి ఆన్సర్ 3. ఇప్పుడు